సాహసమే అతని ఊపిరి, సాంకేతికతే ఆయన ఆయుధం, పనితీరే అతను నమ్మే కొలబద్ద, విలువలే అతనికి ప్రమాణాలు. హేమాహేమీలను ఢీకొన్న, అనుకున్నది సాధించిన యోధుడు, ప్రజల హితుడు, పారిశ్రామికవేత్తలకు ప్రాణప్రదుడు, నేటి తరం మేనేజర్లకు ఆదర్శప్రాయుడు. ఈ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ రూపురేఖల్ని మార్చేసిన సంచలనకర్త, బ్యాంకింగ్ను ప్రజల ముంగిటకు చేర్చిన దార్శనికుడు. అతనే కేవి కామత్గా ప్రసిద్ధుడైన కుందాపూర్ వామన్ కామత్. బ్యాంకింగ్ రంగాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేసిన కుందాపూర్ వామన్ కామత్ 1947 డిసెంబర్ 2న కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో జన్మించారు. తల్లిదండ్రులు ఉమా కామత్, విశ్వనాథ్ కామత్, భార్య రాజ్యలక్ష్మి. అజయ్లు వారి సంతానం. కామత్ అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదగడానికి క్రమశిక్షణ, నిరంతర శ్రమను ఆయుధాలుగా మలుచుకున్నారు. కేవి కామత్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఆయన నిర్వహిస్తోన్న ఐసిఐసిఐ బ్యాంక్ తెలియని వారు ఈ దేశంలో కొద్దిమందే ఉంటారు. అంతర్జాతీయ బ్యాంకులకు ఏమాత్రం తీసిపోని హైటెక్ బ్యాంక్, దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు, మొత్తం మీద ఎస్బీఐ తరువాతి స్థానంలో ఉన్న యూనివర్సల్ బ్యాంక్, ప్రపంచంలోని అతిపెద్ద 200 బ్యాంకుల్లో ఒకటి. కామత్ గొప్పతనమేమిటో తెలియాలంటే ఆయన నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఐసిఐసిఐ బ్యాంక్ పనితీరు ఓసారి చూడాల్సిందే. 7-8 ఏళ్ల క్రితం బ్యాంకుతో పనంటే సగం రోజు సెలవు పెట్టాల్సొచ్చేది. రుణం పొందడమంటే రణంతో సమానమే. చెప్పులరిగేలా తిరగాల్సొచ్చేది. డజన్ల కొద్దీ కాగితాలు సమర్పించిన, ఇంకా ఏవేవో కావాలని బ్యాంకు సిబ్బంది కొర్రీలు పెట్టేవారు. కానీ ఐసిఐసిఐ బ్యాంక్ రాకతో దేశంలోని బ్యాంకింగ్ రంగ రూపురేఖలే మారిపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా తమ పనితీరును సమూలంగా మార్చుకోవలసి వచ్చిందంటే ఐసిఐసిఐ ప్రభంజనం ఏపాటితో అర్థమవుతుంది. రుణం కోసం ఫోన్ చేస్తే చాలు, ఇంటి ముందు వాలే సేల్స్ మ్యాన్. ఖాతాదారుడు ఎక్కడున్నా బ్యాంకుకు వెళ్లకుండానే అతని ఖాతాను క్లిక్ మనిపించి నిధులు బదిలీ చేసే సౌకర్యం. షేర్ బ్రోకర్ల మాయాజాలానికి దూరంగా ఇంట్లోనే ఆన్లైన్ ద్వారా ట్రేడింగ్ చేసుకునే సౌకర్యం. గడువు రోజున ఖచ్చితంగా మన ఖాతాలో పడే డబ్బు, పబ్లిక్ ఇష్యూలకు నెట్ నుంచే దరఖాస్తు, మ్యూచువల్ ఫండ్లకు అప్లికేషన్లు పెట్టడం, ఇవే కాక నెట్ ద్వారా అనేక సంస్థలకు పన్నులు, ఛార్జీలు చెల్లించే సదుపాయం. ఇక ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు తెరచి ఉంచే బ్యాంకు శాఖలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐసిఐసిఐ నేటి తరం నెట్ బ్యాంక్. బ్యాంకింగ్ రంగంలో కామత్ చేసిన అతిపెద్ద సాహసం ఏటీఎంలను ప్రవేశపెట్టడం. అవి ఈ దేశంలో సృష్టించిన విప్లవం సామాన్యం కాదు. ఈ బ్యాంక్ ప్రగతి పథమంతా వర్తమాన చరిత్రే. కేవలం 10 ఏళ్లలో సాగించిన ఘనతే. తొలుత ఏటీఎంలను చూసి నవ్విన బ్యాంకులే వాటి కోసం పరుగులు పెట్టాయి. కామత్ కెరీర్ అంతా ఐసిఐసిఐ బ్యాంకుతోనే. అందుకే ఆ బ్యాంక్ చరిత్ర కామత్ చరిత్ర అనొచ్చు. కొన్నేళ్ల పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకులో పనిచేయటం మినహా ఆయన ఉద్యోగమంతా ఐసిఐసిఐలోనే. My parents, I think, had a very strong influence on me. I think నా తల్లిదండ్రుల నుంచి పొందిన ప్రేరణే నేను ఇంతటి వాడిని కావడానికి కారణం. A typical Indian family, very well grounded in family values, and my mother was a very strong influence on me. సహజంగానే భారతీయ కుటుంబాలకు ఉండే విలువలే నాపై ప్రభావం చూపాయి. ఆ విషయంలో మా అమ్మ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. మంచి క్రమశిక్షణ గల నడవడికను నాకు నూరిపోసింది. Probably I inherited
My father was always a leader. ఆనాటి మంగళూరు రాజకీయాల్లో మా నాన్న ఓ మంచి నాయకుడు. ఎందులోనైనా ముందుండాలనే నాయకత్వ లక్షణాల్ని మా నాన్నే నాలో కలిగించారు. So I guess I was blessed to have parents who instilled strong values or value. ఈ నాయకత్వ లక్షణాల్ని, క్రమశిక్షణ విలువల్ని, ఆలోచన సుగుణాల్ని ఓ వరప్రసాదంలో నా తల్లిదండ్రుల నుంచి పొందగలిగాను. చిన్నపాటి ఆర్థిక సంస్థగా ఉన్న ఐసిఐసిఐని ఒక బ్యాంకుగా, ఒక అంతర్జాతీయ సంస్థగా మార్చిన కామత్ అసలు రహస్యం రిటైల్ మార్కెటింగ్. ఏటీఎంల తరువాత రిటైల్ రుణాల విషయంలో ఆయన చేసిన మరో సాహసం ఇతర బ్యాంకులకు ఆచరణీయమైంది. రిటైల్ రుణ రంగంలో ఆయన సృష్టించిన తుపానుకు ప్రభుత్వ బ్యాంకులు చెల్లాచెదురయ్యాయి. దేశంలో రిటైల్ రుణం కోసం బ్యాంకులు ఇచ్చిన ప్రతి ₹3 రుణంలో ₹1 ఐసిఐసిఐ బ్యాంకుదే. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల నడ్డి విరిచిన ఈ ప్రయోగం బ్యాంకుకు లాభాలనే కాకుండా విశ్వసనీయ ఖాతాదారులను తెచ్చింది. ఇది నగరాలకు, పట్టణాలకు కేంద్రీకృతమైన మధ్యతరగతి ప్రజలకు బ్యాంక్ చాలా తొందరగా చేరువైంది. భారత్లో విదేశీ బ్యాంకుల్ని సైతం గడగడలాడించిన కామత్ మార్కెటింగ్ వ్యూహం నేటి తరం బ్యాంకర్లకు మార్గదర్శకంగా మారింది. సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీ సమావేశంలో పాల్గొంటూ అక్కడి వ్యూహాలను క్షణాల్లో భారత్లో అమలుపరచడానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి కామత్. భారత పరిస్థితులకు అనుగుణంగా ప్రతి వ్యూహాన్ని మార్చి అమలుపరచడం ఆయన మరో విజయ రహస్యం. కామత్ జన్మస్థానం మంగళూరు బ్యాంకులకు ప్రసిద్ధి. కార్పొరేషన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, విజయ బ్యాంకులతో పాటు కర్ణాటక బ్యాంకుల వంటి అగ్రశ్రేణి బ్యాంకులకు పుట్టిల్లు. I was born in Mangalore, in Karnataka. నేను కర్ణాటకలోని మంగళూరులో పుట్టాను. My parents had a small tile factory in Mangalore, and we were 2 brothers. అక్కడ మా వాళ్లకు ఓ చిన్న పెంకుల ఫ్యాక్టరీ ఉండేది. School in Mangalore, and మేము 2 అన్నదమ్ములం. also from మా ఊళ్ళోని స్కూల్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత మా ఊరికి దగ్గరలోని ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలలో I left చదివాను. Mangalore to do my MBA. So my first 20 odd years were spent in Mangalore. ఎంబీఏ చదివేందుకు మాత్రం ఊరు వదిలిపెట్టాల్సి వచ్చింది. Everybody aspired to become either an engineer or a doctor. So I chose to be an engineer. ఆ రోజుల్లో ఎవరిని చూసినా Once I did డాక్టరో, my engineering, ఇంజనీరో కావాలని కలలు field of కనేవారు. management was just opening. నేను ఇంజనీరింగ్ చదివి I decided that 1969లో maybe that is something అహ్మదాబాద్లోని one should look ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ That's how I మేనేజ్మెంట్లో applied to ఎంబీఏ Indian పూర్తి Institute of చేశాను. Management, and I also applied to the Indian Institute of Management, Calcutta. So I applied to both the institutes those days. 1971లో ఐసిఐసిఐలో చేరారు. అప్పటి ఐసిఐసిఐకు చైర్మన్గా ఉన్న వాఘల్కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా కామత్ పనిచేశారు. అప్పుడే సంస్థను ఎలా నడుపుతారు, ఉన్నత స్థాయి వ్యాపార లావాదేవీలు ఎలా జరుగుతాయో అవగతం చేసుకున్నాడు. ఐసిఐసిఐ మొన్నటి వరకు దేశంలో ఓ ప్రముఖ ఆర్థిక సంస్థగానే ఉండేది. కామత్ రాకతో దాని రూపురేఖలే మారాయి. కామత్కు సైతం మొదటి నుంచి ఈ సంస్థే ఆక్సిజన్. మొదట్లో వివిధ ప్రాజెక్టులకు నిధులందించే సంస్థగా ఐసిఐసిఐకి మంచి పేరుండేది. కామత్ మాత్రం సంస్థను కొత్త వ్యాపారాల్లోకి తీసుకువెళ్లారు. వెంచర్ క్యాపిటల్, క్రెడిట్ రేటింగ్, లీజింగ్ వంటి వ్యాపారాలను ప్రారంభించారు. కంప్యూటర్లపై ఆయనకున్న ఆసక్తి సంస్థకు ఎంతగానో ఉపయోగపడింది. సంస్థ కంప్యూటరీకరణలో కామత్ అత్యంత కీలక పాత్ర వహించారు. ప్రారంభం నుంచే టెక్నాలజీ కోసం ఈ సంస్థ భారీ మొత్తాన్ని వెచ్చించింది. ఎంతో దూరదృష్టితో కామత్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ తరువాత ఎన్నో సత్ఫలితాలనిచ్చింది. 1988లో ఆసియా అభివృద్ధి బ్యాంకులో మంచి అవకాశం రావడంతో అక్కడ చేరారు. ఆ బ్యాంకులో జీతం ఆకర్షణీయంగా ఉన్న ఛాలెంజింగ్ పనేది లేకపోవడంతో కామత్ స్తబ్దతకు లోనయ్యారు. ఏడీబీలో ఆయన ఆగ్నేయాసియా దేశాల్లో సంస్థ వ్యవహారాలను చూసేవారు. అప్పుడే ఆయన మనకు, అక్కడి మార్కెట్లకు ఉన్న వ్యత్యాసాలను నిశితంగా గమనించారు. భారత్లో కామత్ అనేక ప్రయోగాలు చేసేందుకు
ఈ పరిశీలన ఎంతో తోడ్పడింది. వాఘల్ పిలుపు మేరకు 1996 మేలో మళ్లీ ఆయన ఐసిఐసిఐకి వచ్చేశారు. అదృష్టవశాత్తు అప్పుడే భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. ఈసారి నేరుగా కంపెనీ సీఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్గా రావడంతో ఆయన తన వ్యూహాలను అమలుపరచడం ప్రారంభించారు. నిజం చెప్పాలంటే ఐసిఐసిఐలో అప్పుడేం లేదు. శూన్యం నుంచి నిర్మాణం మొదలైందని చెప్పుకోవచ్చు. ఐసిఐసిఐ నేతృత్వంలో ఐసిఐసిఐ బ్యాంకును ఏర్పాటు చేసిన కామత్ కొత్త ఇన్నింగ్స్కు తెరలేపాడు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న అపార అవకాశాలను పసిగట్టిన ఆయన దక్షిణాది మార్కెట్లో విస్తరణ కోసం 2001లో బ్యాంక్ ఆఫ్ మధురను టేకోవర్ చేశారు. కంపెనీ చాలా వేగంగా విస్తరించాలంటే మరింత మూలధనం, అనుభవజ్ఞులైన ఉద్యోగులు కావాలని గ్రహించాడు. దాంతో 2001లో ఏకంగా మాతృ సంస్థనే అనుబంధ సంస్థలో కలిపేయాలని నిర్ణయించారు. ఎంతో క్లిష్టమైన ఈ ప్రయోగాన్ని కామత్ కేవలం సాహసంతో చేశాడు. బ్యాంకును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన మరెన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సవాళ్లను ఎదుర్కోలేని ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చి పంపడానికి ఎంతో ఇబ్బంది పడ్డాడు. ప్రారంభంలో విఆర్ఎస్ తీసుకునేందుకు సీనియర్లు ససేమిరా అన్న వారిని కామత్ ఒప్పించారు. 2-3 విఆర్ఎస్ల తర్వాత సంస్థ రూపురేఖలే మారిపోయాయి. నేటి తరం ఖాతాదారులను ఆకట్టుకోవాలంటే పాత తరం వ్యూహాలు నాటి ఉద్యోగులతో సాధ్యం కాదని నమ్మి అందుకు అనుగుణంగా అడుగులు వేశాడు. నేడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉద్యోగి సగటు వయస్సు 26 సంవత్సరాలే. భారత్ వంటి దేశాల్లో కార్మిక వ్యయం తక్కువైనా ఉద్యోగుల జీతభత్యాలతో పోలిస్తే బ్యాంకులు రాణించలేవన్న సంగతి సత్వరమే గ్రహించాడు. పైగా కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో మూలుగుతున్న ప్రభుత్వ బ్యాంకులతో పోటీపడాలంటే నిత్యం కొత్త కొత్త మార్గాలలో పయనించాల్సి ఉంటుందని భావించాడు. ఖాతాదారులకు సాధ్యమైనంత తక్కువ వడ్డీకి రుణాలివ్వాలంటే తమ మార్జిన్ను తగ్గించుకోవాలన్న నిజాన్ని జీర్ణించుకున్నాడు. అందువల్ల టెక్నాలజీతోనే ఇతర బ్యాంకుల పోటీని ఎదుర్కొని ఖాతాదారులను సంపాదించుకునే వ్యూహాన్ని అమలు చేశాడు. ఆ ఫలితమే ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్ లావాదేవీలు 75% ఆన్లైన్లోనే సాగుతున్నాయి. దేశంలో మొదటిసారిగా ఒరాకిల్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఏటీఎంలను ప్రజాబాహుళ్యానికి తెచ్చిన ఘనత కామత్కే దక్కింది. అంతేకాదు, నిధుల సమీకరణ కోసం ఏకంగా అమెరికా మార్కెట్లోకి ప్రవేశించాడు. అక్కడి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని సాధించాడు. If you look at us 10 years back, 10 ఏళ్ల క్రితం 1998 సంవత్సరాల నాటి మా స్థితిని కనుక మీరు చూస్తే ఇప్పటి మా దినదినాభివృద్ధిని బాగా గుర్తించగలరు. మేం మా ఐసిఐసిఐ బ్యాంక్ సేవలను పలు రంగాలకు, వివిధ వర్గాల ప్రజలకు అత్యంత అధునాతన మార్పులు, చేర్పులతో విస్తరింపజేశాం. మా బ్యాంక్ ప్రవేశపెట్టిన స్కీములు, డిపాజిట్ల సౌకర్యాలకు మా విశ్వసనీయతను జోడించి బ్యాంకు ఖాతాదారులకు అందించాం. That identity today is understood by the public. It is today understood by the public as something that stands for value to the customer, stands for ethics, and stands for మేము ఎంతో విశ్వసించే ఆధునిక పరిజ్ఞానాన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలకు జోడించాం. ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, కాల్ సెంటర్ లాంటి ఆధునిక సృజనాత్మక మార్పులు కల్పించడంతో రెట్టింపుగా మా బ్యాంకు, మా లోగో ప్రజల గుర్తింపు పొందింది. like the call center and so on. సాఫ్ట్వేర్ రంగం పని సంస్కృతిని బ్యాంకులో పూర్తిగా అమలు చేశాడు. ఏ కొత్త స్కీమ్ అయినా కేవలం 90 రోజుల్లో మార్కెట్లోకి వచ్చేస్తుంది. ఆలోచన, ప్రణాళిక, పథకం రూపకల్పన, అనుమతులు అన్నీ 90 రోజుల్లో పూర్తవ్వాల్సిందే. ఎప్పుడూ కొత్త స్కీములతో ఖాతాదారుల్ని ఆకర్షించడం ఐసిఐసిఐ ప్రత్యేకత.
అందుకే 1,00,000 మంది కూడా లేని ఖాతాదారుల్ని కేవలం 5-6 ఏళ్లలో 1,50,00,000కు పెంచగలిగారు. బ్యాంకింగ్ చరిత్రలోనే ఇదొక సంచలనం. అంతేకాదు, భారీ ఎత్తున ప్రకటనలు గుప్పించారు. షారుఖ్ ఖాన్ వంటి అగ్రశ్రేణి నటుల్ని బ్రాండ్ అంబాసిడర్లుగా తీసుకున్నారు. దీంతో చాలా త్వరగా ఐసిఐసిఐ బ్యాంక్ జనంలోకి చొచ్చుకుపోయింది. రిటైల్ రంగంలో కామత్ తెచ్చిన మార్పులు ఇతర ప్రభుత్వ బ్యాంకుల్ని నివ్వెరపరిచాయి. పోటీ బ్యాంకులు ఆ స్కీమ్ను కాపీ కొట్టేలోగా మరో స్కీమ్తో ఐసిఐసిఐ ముందుండేది. ఉదాసీనతను ఏ స్థాయిలో కామత్ ఇష్టపడరు. మేనేజర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. సమాన స్థాయిలో ఫలితాలు ఆశిస్తారు. అందుకే ఓపెన్ పోస్టింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఫలానా చోట పనిచేస్తున్న వ్యక్తి తనకు కావాలని ఏ మేనేజర్ అడిగినా వారికి ఆ సిబ్బందిని ఇస్తారు. ఒకవేళ దీనివల్ల ఇబ్బంది వస్తే కామత్ జోక్యం చేసుకుంటారు. అంతేకాదు, మేనేజర్లకు పూర్తి నిర్ణయాధికారాలు ఇస్తాడు. తను కోరినది ఇచ్చినప్పుడే కదా మనం కోరిన ఫలితాల్ని ఇవ్వగలరు అని కామత్ అంటారు. ఫలానా ఉద్యోగి వల్ల లాభం లేదనుకుంటే వెంటనే తొలగిస్తారు. అలాగే సంస్థ నుంచి ఎవరైనా సమర్థుడు వైదొలుగుతానంటే తనే స్వయంగా రంగంలోకి దిగి నేరుగా ఆ ఉద్యోగితో మాట్లాడతారు. సమర్థుడైన ఉద్యోగిని కోల్పోవడానికి ఆయనెప్పుడూ ఇష్టపడడు. మా సంస్థలో 24 ఏళ్లకు ఉద్యోగంలో చేరితే 32 కల్లా అతను జనరల్ మేనేజర్ అవ్వాల్సిందే. 35 ఏళ్లొచ్చాయంటే పైనుంచి 2వ స్థానంలో ఉండాల్సిందేనని కామత్ ఎంతో గర్వంగా చెప్తుంటారు. సకాలంలో స్పందన, అనిశ్చితిని విజయవంతంగా ఎదుర్కొనటం, ఇదే కామత్ విజయ రహస్యం. ప్రారంభంలో పెద్ద డబ్బులు లేవు, గొప్ప టెక్నాలజీ లేదు, రంగంలోకి దిగే యువశక్తి లేదు. అయినా రంగంలోకి దిగాడు. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. బ్యాంకింగ్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించాడు. 1999లో వడ్డీ రేట్లు తగ్గుతున్న విషయాన్ని గుర్తించి కామత్ భారీ ఎత్తున రీటైల్ రుణాల రంగంలోకి దూకాడు. అప్పటి వరకు భారత బ్యాంకులకు కన్స్యూమర్ ఫైనాన్స్ అంటే దడ. తక్కువ వడ్డీతో జనం ముందుకు వెళ్లాడు. విజయం సాధించాడు. ఇదంతా పెద్ద ప్రమాదకర విన్యాసమైన వ్యాపారంలో రాణించాలంటే ఇలాంటి సాహస నిర్ణయాలు తప్పవని కామత్ నమ్మాడు. See, I guess there is still a lot of challenge in taking banking to the masses. మా బ్యాంకుని ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ఇప్పటికీ అనేక సవాళ్లున్నాయి. పట్టణ పరిసర ప్రాంతాల వారి వద్దకు తీసుకెళ్లడంలో ఇంకా సమస్యాత్మకంగానే ఉంది. అలాంటప్పుడు గ్రామీణ ప్రజల వద్దకు పట్టణ పేదల దగ్గరికి బ్యాంకులను తీసుకెళ్లడం ఇంకా పెద్ద ఛాలెంజింగ్ గా ఉంది. ప్రస్తుతం మేము చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల ద్వారా కొద్ది కాలంలోనే అలాంటి సవాళ్లను పరిష్కరించుకుని అభివృద్ధిని సాధించగలమని ఆశిస్తున్నాం. కామత్ ఇప్పటికీ దేశంలోని పత్రికల్ని క్రమం తప్పకుండా చదువుతారు. నెట్ బ్రౌజింగ్ కూడా ఎక్కువే. పై స్థాయి నిర్ణయాలన్నీ నెట్ ద్వారా జరుగుతాయి. బ్యూరోక్రసీ అంటే కామత్కు పడదు. ఏదైనా ప్రాజెక్టుకు రూపం ఇవ్వాలంటే పేజీలకు పేజీలు రిపోర్టు రాయడం అస్సలిష్టముండదు. ప్రాజెక్టుపై తమ అభిప్రాయాలను చిన్న కాగితంపైనే రాసేట్టు ఆయన సిబ్బందిలో మార్పులు తెచ్చాడు. ఒక ఉద్యోగిని కొత్తగా చేర్చుకోవాలంటే ఒకరిద్దరు ఇంటర్వ్యూ చేసినా వాటిపై రిపోర్టు మాత్రం 4-5 వాక్యాలకు మించదు. ఐసిఐసిఐ బ్యాంకులో మార్పే శాశ్వతమన్నట్లు కామత్ ముందుకు సాగారు. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేశారు. కామత్ ఏం చేసినా అంతిమ లక్ష్యం ఖాతాదారుల విశ్వాసం పొందడమే. Well, I guess that private banks, some of them indeed are doing well. ప్రైవేట్ బ్యాంకులు తమ శక్తి కొలది బాగానే పనిచేస్తున్నాయి. విస్తృతం అవ్వడం, వినియోగదారుడు కోరుకున్న సేవలు కల్పించడం, వినూత్న సాంకేతిక పరిజ్ఞానం మేళవించడం ప్రైవేట్ బ్యాంకుల ముందున్న గురుతర బాధ్యత. కస్టమర్ల ముందు అనేక బ్యాంకులు, అనేక పథకాలుంటాయి. ఏ బ్యాంకు ముందైనా కస్టమర్ ఒకటే లక్ష్యంగా ఉంటాడు. ఆ కస్టమర్ విశ్వాసాన్ని మేము చూరగొనాలి, వారిని ఆకట్టుకోవాలి. Private bank or otherwise, I think we were first movers in trying to do some of these things, and that is what is reflected in the customer confidence. ఇటీవలి కాలంలో బ్యాంకుపై ఒకసారి పుకార్లు వచ్చినప్పుడు చాలా మంది డబ్బు డ్రా చేసేందుకు క్యూ కట్టారు. అంతే, ఏమాత్రం తడబడకుండా అందరికీ అడిగినంత డబ్బు ఇచ్చారు.
జనం వెంటనే బ్యాంక్ బలాన్ని గుర్తించారు. రెట్టించిన విశ్వాసంతో లావాదేవీలు పెంచారు. అప్పుడప్పుడు కొన్ని చిక్కులొచ్చినా అన్నిటినీ అధిగమించాడు. ప్రపంచ బ్యాంక్ చొరవతో కొంతమంది పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు కలిసి 1955లో ఐసిఐసిఐని నెలకొల్పాయి. మౌలిక ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేసేందుకు ఏర్పడిన ఈ సంస్థ 1994లో ఐసిఐసిఐ బ్యాంకును నెలకొల్పింది. 1998లో తన వాటాలో 46% పబ్లిక్ ఇష్యూ ద్వారా అమ్మడంతో బ్యాంక్ షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదయ్యాయి. తర్వాతి ఏడాదే అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టైన తొలి భారతీయ కంపెనీగా ఐసిఐసిఐ రికార్డు సృష్టించింది. దక్షిణ భారత్లో విస్తరణ కోసం 2001లో బ్యాంక్ ఆఫ్ మధురను ఐసిఐసిఐ బ్యాంక్ విలీనం చేసుకుంది. 2006 మార్చి నెలాఖరు నాటికి బ్యాంక్ మొత్తం ఆస్తులు 2,51,389 కోట్లకు చేరాయి. 2005-2006 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ 2,540 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. జూన్ 5 నాటికి బ్యాంక్ మార్కెట్ విలువ దాదాపు 4,80,000 కోట్ల రూపాయలు. 614 శాఖలతో విస్తరించిన ఈ బ్యాంకుకు 2,200కు పైనే ఏటీఎంలు ఉన్నాయి. విదేశాల్లో దాదాపు 14 శాఖలు ఉన్నాయి. 9 మంది ఉద్యోగులు ఖాతాదారులకు సేవలందిస్తున్నారు. ఎంత దూకుడుగా వెళ్లినా తమ పరిమితుల్ని మరవకుండా ఎంతో జాగ్రత్తగా బ్యాంకు రుణాలిచ్చింది. రుణాల వసూలుకు అంతే ప్రాధాన్యమిచ్చింది. కామత్ విజయ రహస్యం ఆయనకు లభించిన సహచర మిత్ర బృందం. లలిత గుప్తే, కల్పనా మోర్పరియా, శిఖా శర్మ వంటి మిత్రులు కామత్కు అండగా నిలిచారు. ప్రతిరోజు ఉదయం 9 కల్లా ఆఫీసుకు చేరుకోవడం, తన బృందంతో అరగంట సమాలోచనలు సాగించడం, ఆ సమావేశాల్లో వచ్చిన కొత్త ఆలోచనలకు సమష్టిగా ప్రాణం పోయడం, ఇదే పద్ధతి నేటికీ కొనసాగిస్తున్నారు. I have a very simple equation. I don't carry work home. నా ఆఫీస్ పనిని ఇంటికేమీ మోసుకెళ్లను. 7:30 నుండి రాత్రి 8-8:30 వరకు ఎంత పనున్నా ఆఫీస్లో చూసుకుని వచ్చేస్తానంతే. నా ఫోన్, కంప్యూటర్ల స్విచ్లు ఆఫ్ చేసేస్తా. మళ్లీ మర్నాడు ఉదయం ఆఫీస్లో 9 వరకు నా ఫోన్ని ఎత్తను, కంప్యూటర్ వైపు చూడను. నా కుటుంబం కోసం రోజులో 12-13 గంటలు వెచ్చిస్తాను. 12 to 13 hours of quality time for family. నిరంతరం బ్యాంకింగ్ కార్యకలాపాల్లో తలమునకలయ్యే కేవీ కామత్ తీరిక దొరికినప్పుడల్లా ఇష్టమైన పుస్తకాల అధ్యయనంలో మునిగిపోతారు. పసుపు రంగు, చామంతి పూలను కామత్ ఎక్కువగా ఇష్టపడతారు. జన్మస్థలం మంగుళూరు ఆయనకిష్టమైన పర్యాటక ప్రాంతం. జాతీయ నాయకుల్లో గాంధీని అభిమానిస్తారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని తన సన్నిహితుడిగా చెప్తారు. మేనేజ్మెంటుపై చక్కటి ఉపన్యాసాలు కామత్ సొంతం. అలాగే మంచి వ్యాసాలు కూడా రాస్తుంటారు. ఆయనకు పారిశ్రామిక రంగంలో ఎందరో మిత్రులు. అందరిలోనూ ధీరుభాయ్ అంబానీకి కామత్ అంటే ఎనలేని అభిమానం. అంబానీ బిడ్డలు విడిపోవాలనుకున్నప్పుడు అంబానీ గ్రూప్లో ఎన్ని కంపెనీలున్నాయి, వాటికున్న వాస్తవ విలువలేమిటో తెలుపుతూ కామత్ సవివరమైన నివేదికను రూపొందించాడు. వాటి విలువ ఆధారంగానే ఆస్తి పంపకాలు చేశారు. అంబానీ సామ్రాజ్యానికి ఆయన కట్టిన విలువపై కుటుంబ సభ్యులెవరూ పెదవి విప్పలేదు. గొప్ప కలలు కనడం, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడడం, ఇవన్నీ ధీరుభాయ్ దగ్గరే నేర్చుకున్నానని కామత్ తరచూ చెప్తుంటారు. బ్యాంకింగ్ పారిశ్రామిక రంగానికి కామత్ అందించిన సేవలకు ఎన్నో అవార్డులు దక్కాయి. తన విశిష్ట సేవలతో ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి వన్నె తెచ్చిన కేవీ కామత్ కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. 2000 సంవత్సరంలో ముంబై మేనేజ్మెంట్ అసోసియేషన్ ఫైనాన్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ సత్కారంతో గౌరవించింది. 2001లో మలేషియాలోని సిఎన్బిసి ఏషియా పసిఫిక్ ఏసియా బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేసి సత్కరించింది. 2002లో కొత్త ఢిల్లీలోని అమిటీ బిజినెస్ స్కూల్
అమిటీ లీడర్షిప్ అవార్డు ప్రదానం చేసింది. 2004లో హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆయన్ని ఐఎస్బి ఐకాన్ అవార్డుతో సత్కరించింది. 2005లో ముంబైలోని ఎన్ఐటిఐచే లక్ష్య బిజినెస్ విజనరీ పురస్కారాన్ని, అదే ఏడాది జేఆర్డి టాటా కార్పొరేట్ లీడర్షిప్ అవార్డును పొందారు. 2005లోనే బిజినెస్ వీక్ పత్రిక స్టార్ ఆఫ్ ఏషియా పురస్కారాన్ని ప్రదానం చేసింది. My dream for a future India is an India where transformation takes place at all levels. సర్వతోముఖాభివృద్ధి సాధించిన భవిష్యత్ భారతాన్ని నేను ఊహిస్తున్నాను. పట్టణ పేద స్థితిగతుల్లో, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓ మంచి మార్పుని ఆశిస్తున్నాను. ఈనాడు మనం సాధించలేకపోయిన గ్రామీణ భారతాన్ని ప్రధాన స్రవంతులకు సాధించే సుదినాన్ని కలగంటున్నాను. I will endeavor to make it happen, i.e. Make ICICI Bank relevant to rural India, because that's where the future of India is. అందరూ కలలు కంటారు, కానీ కొందరే గొప్ప కలలు కంటారు. అలాంటి గొప్ప కలల్ని సాకారం చేసిన వ్యక్తులు చాలా తక్కువ మందే ఉంటారు. అందులోనూ స్వల్పకాలంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన కామత్ వంటి వారు మరీ అరుదు. అందుకే నేటి తరం బ్యాంకర్ల హీరో, మేనేజర్లకు గురువు, హైటెక్ తరం ఖాతాదారుల అభిమాని కుందాపూర్ వామన్ కామత్.